ఈ ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి వైట్ పైన పింక్ మావ్ కలర్తో సెల్ఫ్ ప్రింట్ అండి. చాలా లైట్గా ఆల్ ఓవర్ సెల్ఫ్ ప్రింట్, లీఫ్ ప్రింట్ ఏదైతే ఉందో అదే సెల్ఫ్ ప్రింట్గా వస్తుంది. తర్వాత బెడ్షీట్కి 3/4 నుంచి కింది వైపు వరకు కూడా కంప్లీట్గా విజిబుల్ ప్రింట్ ఉంటుంది. అంటే పింక్ మావ్ బ్రౌన్ ఈ కాంబినేషన్లో ఇట్లా విజిబుల్ ప్రింట్ వస్తుంది. దానికి పైన అంతాను బెడ్షీట్ అంతాను కూడా సెల్ఫ్ ప్రింట్ క్లియర్గా చూపించాము ఒకసారి వీడియోలో. కింగ్ సైజు ప్యూర్ కాటన్ బెడ్షీట్ అండి. మంచం వచ్చేసి నిలువు 6 అడుగుల 3 అంగుళాలు అంటే 6.25, అలాగే వెడల్పు వచ్చేసి 6 అడుగులు. ఈ మంచానికి మేము 8 అంగుళాల పరుపు వేసి దానిపైన ఈ బెడ్షీట్ వేసి చూపిస్తున్నాను. మీకు తల వైపు ఒకటి మేము ఫోల్డ్ చేయలేదు, కానీ కాళ్ళ వైపు చూడండి ఎంత ఉందో మీకు ఇక్కడే అర్థమైపోతుంది. కంప్లీట్గా ఫోల్డింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి, అలాగే బోత్ సైడ్స్ కూడా ఎంత వచ్చిందో మీరు ఒకవైపు చూపిస్తేనే మీకు అర్థమైపోతుంది. రెండో వైపు కూడా అంతే కిందకు ఉంటుంది. పిల్లో కవర్స్ విషయానికి వస్తే జామెట్రికల్ ప్యాటర్న్లో సేమ్ బెడ్షీట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్తోనే జామెట్రికల్ ప్యాటర్న్లో డైమండ్ చెక్స్ లాగా ఇచ్చారండి. డైమండ్ షేప్లో ఇవ్వటం వల్ల వైట్ చెక్స్ లాగా కనపడుతుంది. సేమ్ అదే విధంగా 2 పిల్లో కవర్స్ అనేవి వస్తాయి. కింగ్ సైజు ప్యూర్ కాటన్ బెడ్షీట్ అండి. ఈ బెడ్షీట్ కలర్ వచ్చేసి కొంచెం ఒకలాంటి క్రీమ్ కలర్ అండి. స్కిన్ కలర్లో కొంచెం డార్క్ ప్యానెల్ స్టైల్లో ఈ బెడ్షీట్ డిజైన్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటను, సైజ్ ఏమో కింగ్ సైజు. ఇక డిజైన్ విషయానికి వస్తే ఇది కొంచెం జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుంది. మధ్యలో వచ్చిన ప్యానెల్ అంతా సేమ్ కలర్లోనే సెల్ఫ్ ప్రింట్ లాగా వస్తుంది. అలాగే బోత్ సైడ్స్ కూడా పింక్ విత్ పింక్ సెల్ఫ్ ప్రింట్తో స్ట్రైట్ ప్యానెల్స్ లాగా వచ్చాయి. నేనైతే ఈ బెడ్షీట్ని ఇలా స్ట్రైట్గా వేసాను, మీకు కావాలంటే హారిజాంటల్ ప్యాటర్న్లో కూడా వేసుకోవచ్చు. అలాగే పిల్లో కవర్స్ వచ్చేసి ఈ మధ్యలో వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఉండే 2 వైపులా ఆ డిజైన్ వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చిందండి. మీకు కాంట్రాస్ట్గా కావాలంటే పింక్ కలర్ పైకి వచ్చేలాగా కూడా వేసుకోవచ్చు, లేదు సెల్ఫే కావాలనుకుంటే రెగ్యులర్ ఏదైతే పైకి ఇచ్చారో ఆ డిజైన్ వేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కానీ ఒక డిజైన్ కానీ కొంచెం డిఫరెంట్గా చూడగానే లుక్ ఆకట్టుకునేలాగా ఉంది. ఈ బెడ్షీట్ సైజ్ వచ్చేసి కింగ్ సైజు, ఫ్యాబ్రిక్ కాటను. ఈ బెడ్షీట్ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్ అండ్ షేడెడ్ ప్యాటర్న్లో ఉంటుందండి. టోటల్గా తలవైపు నుంచి కాళ్ళ వైపుకి బెడ్షీట్స్ని 3 టైప్స్లో డిజైన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి లైట్ షేడు, కొంచెం వీట్ కలరు ఆ టైప్లో ఫస్ట్ లైట్ షేడ్ ఉంటుందండి. తర్వాత వచ్చేసి మిడిల్లో బ్రౌన్లో లైట్ షేడ్, ఆమ్రే ప్యాటర్న్ అని చెప్పొచ్చు, అలా ఉంటుంది. అక్కడి నుంచి కిందకి క్రీము, బ్రౌను, ఒక డిఫరెంట్ డార్క్ బ్రౌను, ఈ షేడ్స్తో జామెట్రికల్ ప్యాటర్న్లో టోటల్గా డిజైన్ వస్తుందండి. మీరు తలవైపు సుమారుగా ఒక 1 ఫీట్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు పిల్లో వరకు ఆ లైట్ కలర్ అనేది వస్తుంది. అక్కడి నుంచి కిందకి ఈ మీడియం బ్రౌన్ వస్తుంది. ఆ తర్వాత అంతా కాళ్ళ వైపున వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్ను. ఒక రకంగా చెప్పాలంటే సహజంగా ఎవరికైనా బెడ్షీట్ అనేది కాళ్ళ దగ్గర మురికవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ జామెట్రికల్ ప్యాటర్న్లో డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం ఏదైనా లైట్గా మురికి అంటినా కూడా తొందరగా కనిపించదు. ఒక 1 వీక్ 10 డేస్ మనం బెడ్షీట్ని కంటిన్యూ చేయొచ్చు. చాలా బాగుంది ప్యాటర్న్ అయితే. ఈ కాళ్ళ దగ్గర వచ్చిన జామెట్రికల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్నే తీసుకొని పిల్లో కవర్స్ ఇచ్చారు. తల కింద కూడా మనకి ఎక్కువ మురికి అంటుతూ ఉంటుంది. అలా చూసుకుంటే కూడా ఈ పిల్లో కవర్స్ అనేవి సహజంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాపుకు ఆగేలాగా కావాలి బెడ్షీట్స్ అని అడుగుతూ ఉంటారు నన్ను. అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందండి. ఇది కూడా కింగ్ సైజ్ బెడ్షీటే, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తోనే తయారైంది. ప్యూర్ వైట్ బెడ్షీట్ అండి. ఇలా ప్యూర్ వైట్ బెడ్షీట్ వేసుకొని పడుకుంటే వచ్చే ప్రశాంతతే వేరు నిజంగా. కాకపోతే చాలామంది చిన్నపిల్లలు ఉన్నా అట్లా మాపు కాగవు అని చెప్పి ఇష్టం ఉన్నా కూడా వైట్ కొనుక్కోవడానికి వెనకాడుతూ ఉంటారు. కానీ అసలు చూడండి ఎంత ప్లెజెంట్గా ఎంత అందంగా ఉందో. వైట్ పైన గ్రే కలర్ డిజైను ఇక్కత్ ప్యాటర్న్లో వస్తుందండి. డిజైన్ అంతా కూడా ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీటే ఇది కూడాను.
అలాగే పిల్లో కవర్స్ విషయానికి వస్తే చుట్టూనేమో సేమ్ బెడ్షీట్లో వచ్చిన ఫ్యాబ్రిక్నే బోర్డర్ లాగా తీసుకున్నారండి, ప్యాచ్ లాగా వేశారు. మధ్యలో వచ్చేసి రివర్స్ కాంబినేషన్, అంటే బెడ్షీట్ వైట్ మీద గ్రే కదా, గ్రే మీద వైట్ డిజైన్తో పిల్లో కవర్ తీసుకున్నారు. దానిపైన వచ్చేసి ఈ బెడ్షీట్ క్లాత్ని తీసుకొని అప్లిక్ వర్క్ చేసి అవుట్ లైన్ మెషిన్ ఎంబ్రాయిడరీ చేశారండి. అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి పిల్లో కవర్స్, చాలా చాలా బాగున్నాయి. అసలు వేస్తే ఇలా చూడగానే ఒక ప్లెజెంట్ బ్యూటిఫుల్ లుక్ అన్నమాట, చాలా చాలా బాగుంది. ఈ బెడ్షీట్ జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ రెండు కలిసి వచ్చిందండి. బెడ్షీట్ ఏమో కొంచెం క్రీమ్ కలర్ పైన బ్రౌన్ ఆర్ బ్లాక్ ఆ షేడ్స్తో అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. ఆ చెక్స్కి మధ్యలో వచ్చేసి ఒక ప్యానల్ లాగా హారిజాంటల్గా పింక్ అండ్ రస్ట్ కాంబినేషన్లో చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి. అంటే ఈ బెడ్షీట్ ఎలా ఉందంటే లైట్ కలర్ ఉంది, అలాగే మాపు కాగడానికి డార్క్ కలర్ కూడా ఉంది. ఇంకా కాళ్ళ వైపు వచ్చేటప్పటికి సేమ్ ఆ మధ్యలో ప్యానల్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో దానికి ఇంకొన్ని షేడ్స్ యాడ్ అవుతూ ఇట్లా హారిజాంటల్ లైన్స్ వచ్చాయండి. మళ్ళీ చివర కాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్, మళ్ళీ తల వైపు వచ్చిన చెక్స్ ప్యాటర్న్, అట్లా ఒక డిజైనర్ బెడ్షీట్ లుక్ను అయితే క్రియేట్ చేస్తుందండి. ఇది కూడా ప్యూర్ కాటన్ బెడ్షీటే, అలాగే కింగ్ సైజే. ఇక పిల్లో కవర్స్ విషయానికి వస్తే సెల్ఫ్ ప్రింట్తో పాటుగా ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చిందండి. అంటే ఫ్లోరల్ ప్యాటర్న్, ఆకులు, పువ్వులు లేవు కానీ ఆకులు ఒక డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో తీసుకొని దానిపైన వచ్చేసి ఆకులు ప్రింట్ చేశారు. పిల్లో కవర్స్ అయితే కంప్లీట్లీ డార్క్ షేడ్నే రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. తల వైపున బాగా మాపు కాగాలి అనుకుంటే ఈ పిల్లో కవర్స్ మీరు 10 రోజులు తీయకపోయినా ఏం కాదు. అంటే ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు బెడ్షీట్ అనేది మీ ఇష్టం. కాకపోతే చూడగానే మాపు కాగుతుంది అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. అలాగే ప్లెజెంట్ లుక్ కూడా ఉంది. ఈ బెడ్షీట్ కలర్స్ వచ్చేసి వీట్ కలరు, అలాగే డార్క్ మెరూను, ఇంకా డార్క్ మెరూన్, ఈ షేడ్స్లో వచ్చిందండి. అలాగే ప్యాటర్న్ వచ్చేసి నేను స్ట్రైట్ లైన్స్ వేసి చూపిస్తున్నాను, మీకు కావాలంటే హారిజాంటల్గా కూడా ఇదే లైన్స్ని బెడ్షీట్ ఇలా టర్న్ చేసి వేసుకోవచ్చు. ఇది కంప్లీట్ కాటన్ బెడ్షీట్ అండి, అలాగే కింగ్ సైజ్లో వస్తుంది. ఇక పిల్లో కవర్స్ విషయానికి వస్తే మధ్యలో 2 పిల్లో కవర్స్కి 2 షేడ్లో ప్లెయిన్ క్లాత్ అటాచ్ చేశారు. దానిపైన కొంచెం ప్యాచ్ వర్క్ లాగా ఇలా ఈ బెడ్షీట్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుని స్క్వేర్స్ లాగా అట్లా డిజైన్ చేశారండి. పిల్లో కవర్స్కి ఒక డిజైనర్ లుక్ వచ్చింది. బోర్డర్ కూడా ఇదే ఫ్యాబ్రిక్ని యూజ్ చేశారు. అలాగే పిల్లో కవర్లో ఒక లేయరు స్పాంజ్ కూడా పెట్టారండి, ఇలా మెత్తగా అనిపించడం కోసం. పైన వైపున ఒక లేయర్లో స్పాంజ్ కూడా వస్తుంది. కంప్లీట్ కాటన్ బెడ్షీట్ కింగ్ సైజ్లో వస్తుంది. చూసారు కదండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా ప్రతిసారి బెడ్షీట్స్ వేసి మళ్ళీ వీడియో షూట్ చేసి ఫోల్డ్ చేయటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఆ కష్టం అంతా మర్చిపోయేలాగా మీ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే క్లియర్గా అర్థమైపోతుంది మీ బెడ్రూమ్లో మీ బెడ్ పైన వేస్తే ఎలా వస్తుంది బెడ్షీట్ అనేది వేయకముందే మీరు చూడగలుగుతున్నారు. కాబట్టి రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. మరిన్ని బ్యూటిఫుల్ బెడ్షీట్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.